నమస్కారం. సిటీ న్యూస్ ముఖ్యాంశాలు. రాష్ట్రంలో డాక్టర్ల కొరత. సమీక్ష సమావేశంలో మంత్రి సత్యకుమార్ ప్రస్తావన. అక్షయ పాత్ర సంస్థ ద్వారా అన్న క్యాంటీన్స్ నిర్వహణ. మంత్రి నారాయణ వెల్లడి. కుంచెనపల్లి యూపీహెచ్సికి రోటరీ చేయూత. 3.5 లక్షల విలువైన పరికరాల అందజేత. పచ్చదనమే పరమావధి. మంగళగిరి రోటరీ ఆధ్వర్యంలో మొక్కల పంపిణీ. వైద్య ఆరోగ్య శాఖలో సిబ్బందిని పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. మంగళగిరిలోని ఆయన శాఖ కార్యాలయంలో మంగళవారం మీడియాతో మాట్లాడారు. ఏ రకంగా ప్రజల్లో ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల నమ్మకం పెంచవచ్చు, ఏ రకంగా మరింత కాస్త ముందుకెళ్లేలా ప్రయత్నాలు చేయవచ్చనే విషయం మీద ఒక బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్ నిర్వహించడం జరుగుతోంది. ఆసుపత్రుల్లో ఉన్న కొరతలు ఏమిటి, సిబ్బంది కొరత ఏంటి, క్షేత్రస్థాయిలో వారు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి, లేదా ఇతరత్ర మెడికల్, పారామెడికల్, నర్సింగ్ సంబంధిత సమస్యలు ఏంటి అనే విషయాల మీద చర్చించడం జరిగింది. ఇంకా సాయంత్రం దాకా ఇది కొనసాగుతుంది. అనేక సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా వారసత్వంగా వచ్చిన సమస్యలు, చాలా సమస్యలు ఉన్నాయి. ఉదాహరణకి ప్రైమరీ హెల్త్లో, సెకండరీ హెల్త్, టెర్షరీ హెల్త్లో 11,000 డాక్టర్లు ఉండాల్సి ఉండగా 25% డాక్టర్ల కొరత ఉంది. అనేక చోట్ల చాలా ప్రతిష్టాత్మకమైన ఆసుపత్రులైన కాకినాడ, రాజమండ్రి లాంటి చోట ఎప్పుడో 60 ఏళ్ల క్రితం, 70 ఏళ్ళ క్రితం నిర్మించిన భవనాలు అది కూలిపోయే డిలాపిటెడ్ స్టేట్లో ఉన్నాయి. వాటి నిర్వహణ లేని విషయం కూడా ఈ సందర్భంగా బయటకు వచ్చింది. 5 సంవత్సరాలుగా ఈ నిర్వహణ గురించి ఎటువంటి ప్రయత్నాలు చేయకపోవడం కూడా కనిపిస్తూ ఉంది. అదేవిధంగా చిన్న చిన్న విషయాలు, సైనేజులు లేకపోవడం, లేదా శానిటేషన్ పూర్తిగా సరిగా లేకపోవడం, చాలా చోట్ల బాత్రూములు లేకపోవడం, బాత్రూంలో తలుపులు లేకపోవడం, ఇలాంటి చాలా చిన్న చిన్న విషయాలు కూడా ఈ సందర్భంగా దృష్టికి వచ్చింది. అనేక ఆసుపత్రుల్లో కానీ, కళాశాలల్లో కానీ నీటి ఇబ్బంది, మంచినీటి ఇబ్బంది ఉంది. ఉదాహరణకు విజయవాడ, కాకినాడ, ముఖ్యమంత్రి గారి గతంలో మాజీ ముఖ్యమంత్రి గారి సొంత జిల్లా కడపలో కూడా మంచినీటి సరఫరా 2 రోజులకు ఒకసారి జరుగుతూ ఉందని, ఫ్లోరైడ్ కంటెంట్ ఉందని, ఆసుపత్రుల్లో ఉంటున్న బోర్లు పనిచేయట్లేదని, వాటి నిర్వహణ లేదనే విషయాలు కూడా బయటికి రావడం జరిగింది. కడప రిమ్స్లో అయితే ఊరికి చాలా దూరంగా ఉండడం వల్ల వెళ్తున్న ప్రజలు, రోగగ్రస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆటోలో వెళ్ళడానికి 300 రూపాయలు, 400 రూపాయలు ఖర్చు అవుతుంది. అంటే పేదల మీద పెను భారం పడుతుంది. వాటికి ప్రభుత్వం ఆలోచించి సిఎస్ఆర్ కింద కానీ ఇతరత్ర మార్గాల ద్వారా లేదా ప్రభుత్వ పరంగా అయినా బస్సులు ఏర్పాటు చేసేయాల్సిన అవసరం ఉండేది. కానీ ఎందుకు మరి అటువంటి చిన్న విషయాలని కూడా గత ప్రభుత్వం ఆలోచించలేదో అర్థం కావట్లేదు. ఆగస్టు 15 నుండి అన్నా క్యాంటీన్స్ ఆరంభం కానున్న పరిస్థితుల్లో అక్షయ పాత్రను మంత్రి నారాయణ సందర్శించారు. వివరాలు ఇలా ఉన్నాయి. ఈ నెల 15వ తేదీన గుడివాడలో అన్నా క్యాంటీన్ ప్రారంభం అవుతున్న సందర్భంగా అన్నా క్యాంటీన్లకు ఆహార పంపిణీ కాంట్రాక్టు అక్షయ పాత్ర దక్కించుకుందని మంత్రి నారాయణ అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు 15వ తేదీ మధ్యాహ్నం భోజన పంపిణీ ప్రారంభిస్తారు. ఆగస్టు 16వ తేదీన 100 క్యాంటీన్లు అందుబాటులోకి వస్తాయని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ మరో 200కు పైగా అన్నా క్యాంటీన్లు ప్రారంభించాలనేది మా ప్రణాళిక అని
పేద వర్గాలు ఎక్కువగా తిరిగే మార్కెట్లు, ఆసుపత్రుల వద్ద క్యాంటీన్ల ఏర్పాటు జరుగుతుందని మంత్రి నారాయణ తెలిపారు. దాదాపు 4 కోట్ల భోజనాలు యాక్చువల్గా ఆ పీరియడ్లో పెట్టడం జరిగింది. సుమారుగా 4 కోట్ల భోజనాలు, 1-2 కాదు. రోజు దాదాపు 2,25,000 మంది భోంచేశారు. రోజు దాదాపు 2,25,000 మంది. 4,60,00,000 భోజనాలు యాక్చువల్గా పెట్టడం జరిగింది ఆ పీరియడ్లో. కేవలం 5 రూపాయలకి చక్కటి భోజనం, హైజీనిక్గా. ఎలాంటి హైజీనిక్ అంటే ఎక్కడైతే వాళ్ళు సప్లై చేశారో పేదలు, నిరుపేదలకి ఆ ఎన్విరాన్మెంట్ కూడా చాలా చక్కగా ఉండాలని ఆ రోజు ముఖ్యమంత్రి గారు మాకు ఇన్స్ట్రక్షన్ ఇవ్వటం, దానికి తగ్గట్టుగానే ఆ యొక్క ఏర్పాట్లు మొత్తం చాలా హైజీనిక్గా అక్కడ పెట్టిన టేబుల్స్ కావచ్చు, గ్రానైట్ టేబుల్స్, ఫుడ్ సప్లై చేసే ఏరియా కూడా గ్రానైట్, మొత్తం వాల్స్ మొత్తం యాక్చువల్గా పుట్టి పెట్టి ఫినిష్ చేసాము. గ్లాస్ డోర్స్ పెట్టాము, వాష్ ఏరియా స్పెషల్గా పెట్టాము, బ్యాక్ సైడ్ టాయిలెట్స్ ఏర్పాటు చేసాం. ఈ విధంగా అన్నీ చేసి చాలా హైజీనిక్గా భారతదేశంలో అన్ని రాష్ట్రాల ప్రజలు, ఈ రాష్ట్రంలోని ఆ ప్రజలందరూ మెచ్చుకునే విధంగా చేశాము. అయితే దురదృష్టం ఏంటంటే గత ప్రభుత్వం దాన్ని క్లోజ్ చేసేయటం, ఆ బిల్డింగ్స్ అన్నీ రకరకాలుగా కొన్ని దగ్గరలో అయితే స్టోర్స్గా వాడారు, కొన్ని దగ్గర శానిటేషన్ వాడారు, కొన్ని దగ్గర సచివాలయకు వాడారు. అయితే మళ్ళా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్స్కి ముందు మాట ఇచ్చారు, ప్రభుత్వం రాగానే వెంటనే అన్నా క్యాంటీన్స్ ఓపెన్ చేస్తామని. సో వచ్చిన వెంటనే చేసిన 5 సంతకాల్లో ఇదొక సంతకం. అన్నా క్యాంటీన్స్ 100 రోజుల లోపల వీటిని స్టార్ట్ చేయాలని చెప్పటం మాకు ఆదేశించారు. అయితే వెంటనే దానికి సంబంధించి అధికారులకు ఆదేశించి అన్ని అన్నా క్యాంటీన్స్ మళ్ళా గతంలో ఎలా ఉన్నాయో ఆ విధంగా రూపుదిద్దాం. దాదాపు 203లో 180 దాకా రెడీ అయినాయి. అయితే దీనికి ఫుడ్ సప్లై చేసేదానికి హరే కృష్ణ మూవ్మెంట్ వాళ్ళ యాక్చువల్గా టెండర్ వాళ్ళకి వచ్చింది. అయితే వాళ్ళకున్న కిచెన్ల యొక్క ఈరోజు ఉన్న కిచెన్లు తీసుకుంటే ఆంధ్రాలో 12 కిచెన్లు ఉన్నాయి. ఈ 12 కిచెన్లో ఒకేసారి ఈ 203 సప్లై చేయలేము. ఈ యొక్క ఆగస్టు 15వ తేదీ ఒక 100 సప్లై చేస్తాం, మళ్ళీ ఆగస్ట్ ఎండింగ్కి బ్యాలెన్స్ చేస్తామన్నారు. దానికి ఓకే అన్నాం. రేపు 15వ తేదీ గుడివాడలో మధ్యాహ్నం లంచ్తో ముఖ్యమంత్రి గారు ఇనాగ్రేషన్ ఇవ్వబోతున్నారు. ఆగస్టు 15వ తేదీ గుడివాడలో లంచ్తోటి యాక్చువల్గా దీన్ని ఇనాగ్రేషన్ చేస్తారు ముఖ్యమంత్రి గారు. నెక్స్ట్ డే మార్నింగ్ మిగిలిన 99 అన్నా క్యాంటీన్లో అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, ఎంపీలు, ప్రజానాయకులు అందరూ యాక్చువల్గా వాటిని స్టార్ట్ చేసి కంటిన్యూ చేయడం జరుగుతుంది. మిగిలిన వాటిని కూడా యాక్చువల్గా వీళ్ళు కిచెన్లు రెడీ చేసుకున్న తర్వాత ప్రాబబ్లీ ఆగస్ట్ ఎండ్ కానీ లేదా సెప్టెంబర్ 5th కానీ, ప్రిఫరబుల్లీ సెప్టెంబర్ 5th అయితే బెటర్గా ఉంటుందని వాళ్ళే ప్రపోజ్ చేశారు. ఆ డేట్లో మిగిలిన క్యాంటీన్ని చేయడం జరుగుతుంది. అదేవిధంగా రూరల్ ఏరియాలో కూడా 152 అన్నా క్యాంటీన్స్ అప్పుడు ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేశారు. అర్బన్ ఏరియాలో 203 చేసిన తర్వాత ప్రజల యొక్క మన్నల్ని బాగా ఈ అన్నా క్యాంటీన్లు పొంది ప్రతి పేదవాడు ఎంతో ఆనందంగా రుచికరమైన భోజనాన్ని మంచి ఎన్విరాన్మెంట్లో తినటం చూసి రూరల్ ఏరియాలో కూడా మాకు కూడా అన్నా క్యాంటీన్స్ కావాలని ఎమ్మెల్యేలు అడగటం, దాని మీద ఆ రోజు ముఖ్యమంత్రి గారు 152 అన్నా క్యాంటీన్స్ ప్రారంభించమని ఆదేశించడం, దాని మీద టెండర్లు పిలవటం జరిగింది. అయితే ఇంతలోకే ప్రభుత్వం పోతే అవి కూడా అయిపోయినాయి. ప్రతి పేదవాడు, ఎందుకంటే వాళ్ళు ఉదయాన్నే వర్క్ వెళ్తారండి, కొందరు 6 గంటలకు వెళ్తారు, కొందరు 7 గంటలకు వెళ్తారు. మార్కెట్లో వాళ్ళు తీసుకుంటే ఉదయం 5 గంటలకు పోతారు. అందుకని మార్కెట్ ఏరియాలో పెట్టమన్నారు క్యాంటీన్స్. ఎందుకంటే అక్కడ వర్క్ చేసుకున్న వాళ్ళు చక్కగా 7-7:30కి వచ్చి మార్కెట్లో భోంచేయచ్చని. అదేవిధంగా మధ్యాహ్నం రిక్షా వర్కర్స్, ఎక్కడైతే రిక్షా కూలీలు ఎక్కువగా ఉంటారో, ఆటో కూలీలు ఎక్కువగా ఉంటారో అటువంటి ప్లేస్లోనే ఎక్కువగా పెట్టడం జరిగింది. ఎందుకంటే ప్రతి పేదవాడు కేవలం 5 రూపాయలకే చక్కటి భోజనం తినాలనేది ముఖ్యమంత్రి గారి యొక్క
ఆదేశం అలా చేయటం జరిగింది. అయితే ఈరోజు హరే కృష్ణ మూమెంట్ వాళ్ళ యొక్క క్యాంటీన్స్ని నేను ఆల్రెడీ విజయవాడలో పెట్టిన క్యాంటీన్ ఒకటి చూశాను కృష్ణా పుష్కరాలప్పుడు. అయితే ఈరోజు ఈ క్యాంటీన్ యాక్చువల్ విజిట్ చేశాను. దానికంటే ఇది యాక్చువల్గా లేటెస్ట్గా మోస్ట్ హైజీనిక్గా నేను భారతదేశంలో చాలా దగ్గర చూశాను క్యాంటీన్స్, చాలా క్యాంటీన్స్ చూశాను. ఐఎస్బీలో కూడా చూశాను. అయితే ఐఎస్బీలో చూసి ఐ థింక్ 6 years 7 years అయింది. బట్ ఇది ఏదైతే ఈ కిచెన్ ఉందో ఇది చాలా లేటెస్ట్గా ఉంది, మోస్ట్ హైజీనిక్. నేను ఇది చెప్పాలంటే నేను ఇంతవరకు చూడలే ఇక్కడ. ఐఎమ్ రియల్లీ అప్రిషియేటింగ్ హరే కృష్ణ మూమెంట్ వాళ్ళు. ప్రతి ఒక్కరూ ఇట్లాంటి కిచెన్లు చూస్తే ఇంకా హైజీనిక్గా చేస్తే రోగాలు అనేవి రావు. మీకు తెలుసా, ఇండియా పాకిస్తాన్ విభజన సమయంలో చెలరేగిన హింసలో ఎందరూ మరణించారు? సమాధానం: ఇండియా పాకిస్తాన్ విభజన సమయంలో చెలరేగిన హింసలో దాదాపు 20 లక్షల మంది మరణించారు. రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లి ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. వివరాలు ఇలా ఉన్నాయి. రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లి అధ్యక్షులు రావూరి రమేష్ బాబు ఆధ్వర్యంలో మంగళవారం ఎంటీఎంసీ పరిధిలోని కుంచనపల్లిలోని అర్బన్ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్కి రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లి ప్రతినిధులు కుంచనపల్లి అర్బన్ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్కి ఏసీ, ఫ్రిడ్జ్, ఇన్వర్టర్, కుర్చీలు, డోర్ కర్టన్స్, దిండ్లు, బెడ్షీట్స్, ర్యాక్, జిరాక్స్ మిషన్ అందజేశారు. రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లి సభ్యులందరి సహకారంతో సుమారు 3,50,000 రూపాయల విలువగల వస్తువులను అందజేసినట్లు తెలిపారు. ప్రజలకు సేవలు అందించడంలో మా రోటరీ క్లబ్ తాడేపల్లి ఎల్లప్పుడూ ముందుంటుందని అన్నారు. అనంతరం శిశు స్తన్యపాన ప్రాంగణాన్ని ఫాస్ట్ డిస్టిక్ గవర్నర్ అన్నే రత్నప్రభాకర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ గవర్నర్ రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లి కోశాధికారి రవీంద్రారెడ్డి, మున్నంగి వివేకానందరెడ్డి, కాట్రగడ్డ శివనారాయణ, శెట్టి రామకృష్ణ, జంగాల వెంకటేష్, చొప్పర బుల్లిబాబు, శ్రీలత, కొండెపాటి నరేంద్ర, రాచర్ల శ్రీనివాసరావు, కొండెపాటి నరేంద్ర, శంకర్ శెట్టి, రమేష్, జొన్న రాజేష్, జొన్న కిషోర్, పలగానే శ్రీకాంత్, చంద్రశేఖర్ రెడ్డి, డాక్టర్ నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. వివేక్ గారి టర్మ్లో, మా ప్రీవియస్ ప్రెసిడెంట్ వివేక్ గారి టర్మ్లో మంగళగిరికి ఇలానే హ్యాండ్ ఓవర్ చేసాం. అప్పుడే కుంజనపల్లిలో కూడా మమ్మల్ని రిక్వెస్ట్ అడగడం జరిగింది. ఈ రోజున మా చార్టెడ్ ప్రెసిడెంట్ వెంకటేష్ గారు వీళ్ళందరి సహకారంతో ఆయన ఒక ఫ్రిడ్జు, మిగతా వాళ్ళంతా కూడా ఇప్పుడు సార్ వచ్చేపాటికి, మా ప్రెసిడెంట్ సార్ వచ్చేపాటికి, రమేష్ గారు వచ్చేపాటికి కంప్లీట్గా బ్రెస్ట్ ఫీడింగ్ రూమ్ అంతా ఆయనే స్పాన్సర్ చేశారు. ఇలా అందరం తలాకొద్ది వేసుకొని వాళ్ళ రోజున మనం ఈ కార్యక్రమాన్ని చాలా దిగ్విజయంగా పూర్తి చేసుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. ప్రైమ్ హెల్త్ సెంటర్ కుంచనపల్లి వారు, డాక్టర్ నాగేంద్ర గారు, మా ఇక్కడ కార్పొరేట్ లెవెల్లో ఉందండి హాస్పిటల్, కానీ చిన్నవి లోపించడం వల్ల మాకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావాల్సినటువంటి సర్టిఫికెట్కి మేము ఎలిజిబిలిటీ కాలేకపోతున్నాము. ఆ ఉపకరణాలన్నీ కనుక అందజేస్తే మాకు ఉపయోగంగా ఉంటుందండి అని చెప్పేశారు. ఆ క్రమంలో భాగంగా ఈ ఫ్రిడ్జ్ కానివ్వండి, ఇన్వర్టర్ కానివ్వండి, ఏసీ కానివ్వండి, ఈ పిల్లోసు, ఐరన్ ర్యాక్స్, మందులు పెట్టుకోవడానికి అవన్నీ చిన్న ఐటమ్సే, కానీ ఇవన్నీ ఒక 3-3.5 లక్షల దాకా అయినాయి. ఇవన్నీ మా సభ్యుల సహకారంతో ఏర్పాటు చేయడం జరిగింది. రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లి వారి ఆధ్వర్యంలో కుంచనపల్లిలో ఉన్నటువంటి అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్కి అవసరమైనటువంటి వస్తువుల్ని ఇవ్వడం అనేది జరిగింది. ఇది ప్రభుత్వం, అలానే ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు అందరూ కలిసి మనకు ఉన్నటువంటి అవసరాలని మెరుగుపరుచుకోవడానికి ఒక మంచి కార్యక్రమంగా దీన్ని భావించవచ్చు. అంతేకాకుండా ప్రభుత్వం చేసే దాంట్లో ఎక్కడైతే ఇంకా అవసరాలు మిగిలిపోయి ఉన్నాయో అక్కడ రోటరీ ఇంటర్వెన్షన్ అనేది ఉంటుంది. అందులో భాగంగానే డాక్టర్ గారు ఇక్కడ అడగగానే ఈ తాడేపల్లి రోటరీ క్లబ్ సభ్యులు అందరూ, ఇది ఎక్కడి నుంచి వచ్చిన ఫండ్స్ కాదండి, ఇది ఎవరికాళ్ళు సభ్యులు రైజ్ చేసుకున్నటువంటి ఫండ్స్, అందులో భాగంగానే ఇవ్వడం అనేది ఒక ఎత్తు అయితే, ఇవాళ బాలింతల తల్లులు పిల్లలకి పాలు ఇచ్చే విషయంలో చాలా ఇబ్బందులకు గురవుతున్న సందర్భంగా
ఒక బ్రెస్ట్ ఫీడింగ్ కియోస్క్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అది చాలామందికి అది ఉపయోగంగా ఉంటుంది. రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లి వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఈ కుంచనపల్లి యూపీఏ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ రేపు 19-20 తారీఖులో ఎన్కా సర్టిఫికేషన్కి వెళ్తుంది. సో దానికి కావాల్సిన కొన్ని ఈ గ్యాప్స్ అలా ఉండిపోయి ఉన్నాయి. సో దానివల్ల మేము ఇలా రోటరీ క్లబ్ వాళ్ళని సంప్రదించడం జరిగింది. సో వాళ్ళతో మాకు ఇవన్నీ కావాలి అని అడగగానే చాలా సహాయం చేశారండి. ధన్యవాదాలు. మంగళగిరి సీకే గర్ల్స్ హై స్కూల్ ఆవరణలో రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి మొక్కలు నాటింది. వివరాలు ఇలా ఉన్నాయి. మంగళగిరి సీకే గర్ల్స్ హై స్కూల్ ఆవరణలో రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి ఆధ్వర్యంలో మంగళవారం మొక్కలు నాటే కార్యక్రమం ప్రారంభించారు. ముఖ్య అతిథిగా మండల విద్యాశాఖ అధికారి ఎన్ బాబురావు హాజరై మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వాతావరణ కాలుష్యం అరికట్టడానికి, సకాలంలో వర్షాలు పడటానికి తప్పనిసరిగా మొక్కలు నాటాలన్నారు. భూమిపై మొక్కలు లేకపోతే ఏ జీవి జీవించలేదన్నారు. స్థానిక రోటరీ క్లబ్ నిస్వార్థంతో విద్య, వైద్య కార్యక్రమాలతో పాటు ఎంతో ప్రాధాన్యతతో కూడుకున్న మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టడం అభినందనీయమన్నారు. మనం ఈ రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమాలు మనం చూసుకున్నట్లయితే సమాజానికి సేవ చేయడానికి ఉపయోగపడేటువంటి అంశాలు, స్వార్థం అనేది దాన్ని పక్కన పెట్టేసి నిస్వార్థంగా పనిచేస్తున్నటువంటి కార్యక్రమాలు ఈ రోటరీ క్లబ్ వారు నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి దాంట్లో భాగంగా ముఖ్యంగా వీళ్ళ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి కార్యక్రమాలు మనం చూసుకున్నట్లయితే వైద్య ఆరోగ్య సంబంధించినటువంటి పరీక్షలు నిర్వహించడం జరుగుతూ ఉండేది. కానీ ఇప్పుడు వినూత్నమైనటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో మొక్కలు నాటే కార్యక్రమం. మొక్కల వలన అనేక రకాల ఉపయోగాలు ఉన్నాయి. మొక్కలు లేకపోతే ప్రపంచంలో ఏ జీవి కూడా జీవించలేని పరిస్థితిలో ఉన్నాం. మొక్కల వల్ల మనకు అనేక రకాల ఉపయోగాలు ఉన్నాయి. ఉదాహరణకు మనం చూసుకున్నట్లయితే సకాలంలో వర్షాలు కురవాలన్నా కూడా మొక్కలను పెంచుకోవాలా. అదేవిధంగా మంచి ఆక్సిజన్ మనం పొందాలన్నా, అదేవిధంగా కార్బన్ డైఆక్సైడ్ని త్యజించి లేదా వాతావరణంలో ఉండే కాలుష్యాన్ని కూడా అరికట్టాలంటే మొక్కలు నాటి మొక్కలను పెంచి పెద్ద మొక్కలను చేసుకున్నప్పుడు మాత్రమే మనం అనేక రకాలైనటువంటి అనారోగ్య సమస్యలను మనం తగ్గించుకోవడానికి ఉపయోగపడుతూ ఉంది. రోటరీ డిస్టిక్ 3150 పబ్లిక్ ఇమేజ్ కో చైర్మన్ ఇసునూరి అనిల్ చక్రవర్తి మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణతో పాటు విద్యార్థుల్లో మొక్కలు పెంపకంపై అవగాహన కల్పించే ఉద్దేశంతో కాలేజ్ ఆవరణలో మొక్కలు నాటడం జరుగుతుందన్నారు. ఈ స్కూల్లో మేము అనదర్ సర్వీస్ ప్రాజెక్ట్ చేయడానికి ఇక్కడ వచ్చినప్పుడు ఇక్కడ టీచర్స్ చేసిన రిక్వెస్ట్ మేరకు ఈ రోజున ఒక 60 ప్లాంట్స్ ఇక్కడ మనం ప్లాంటేషన్ చేయడం జరుగుతుంది. ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ 60 ప్లాంట్స్తోనే మొత్తం ఎన్విరాన్మెంట్ మారిపోతుంది అనేది మా ఉద్దేశం కాదు. ఇక్కడ పిల్లలు ఇవన్నీ గమనిస్తూ ఉంటారు. పిల్లలకి ఈ చెట్లు నాటడం ఎంత ప్రాముఖ్యత ఎంత ఉన్నది అనేది తెలియజేయటం కూడా. ఇండియాలో ఏంటంటే నంబర్ ఆఫ్ ట్రీస్ చాలా తక్కువ. మన పాపులేషన్ టు ట్రీస్ రేషియో చూసుకున్నట్లయితే వరల్డ్ యావరేజ్ 400 ఉంది. అదే కెనడా లాంటి కంట్రీస్లో మోర్ దాన్ 9000 ఉంది. సో వేరేజ్ ఇట్ ఈస్ ఓన్లీ 28 ఇన్ ఇండియా. అంటే దీనికి ఎక్కడ కంపారిజనే లేనంతగా తక్కువగా ఉంది. సో ఇదేంటంటే దీనికి పలు కారణాలు ఉంటాయి. సో దీన్ని ఎకలాజికల్ బ్యాలెన్స్ మనం కంటిన్యూ చేయాలి, దాన్ని మనం మళ్ళీ పునరుద్ధరించాలి అంటే ఏంటంటే ట్రీ ప్లాంటేషన్ ముఖ్యం. సో అందుకనే రోటరీ దీన్ని ముఖ్యంగా తీసుకొని 7th ఫోకస్ ఏరియాగా తీసుకొని ఇది వరల్డ్ వైడ్గా ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ మీద పనిచేస్తూనే ఉంటాము. దానిలోనే ఈరోజు ఇంత మంచి యాక్టివిటీ చేపట్టినటువంటి రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి ప్రెసిడెంట్ శ్రీనివాస్ గారు, సెక్రటరీ మురళి గారు అండ్ సర్వీస్ ప్రాజెక్ట్స్ డైరెక్టర్ సుందరయ్య గారు అండ్ దేర్ టీమ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. రోటరీ అధ్యక్షులు గాజుల శ్రీనివాసరావు మాట్లాడుతూ విద్యార్థులు విద్యతో పాటు పర్యావరణాన్ని పరిరక్షించడం ప్రతి ఒక్క విద్యార్థి బాధ్యత అన్నారు. చెట్లు పెంపకము వల్ల కలిగే ఉపయోగాలు, వాటి నుంచి వచ్చే ఆక్సిజన్ మనిషి మనుగడకు ఎంత అవసరమో అనే విషయాలను ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఈ రోజున మన మంగళగిరిలోని సీకే గర్ల్స్ హై స్కూల్లో మంగళగిరి రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి తరఫున మొక్కలు నాటే కార్యక్రమాన్ని పెట్టామండి. ఈ రోజున టీచర్స్ మమ్మల్ని సంప్రదించి రోటరీ క్లబ్ వారిని సంప్రదించి మొక్కలు బ్యూటిఫికేషన్గా ఉండటానికి మొక్కలు నాటించవలసిందని అడిగారండి. అది మా డైరెక్టర్లకు అందరికీ తెలియజేసి ఆ కార్యక్రమాన్ని వెంటనే ఈ రోజున బిగిన్ చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో మన రోటరీ సభ్యులందరూ ఎంతో విరివిరిగా పాల్గొని వాళ్ళందరూ తమ సహాయ సహకారాలు అందిస్తున్నారు. మన రోటరీ క్లబ్ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈ మంగళగిరిలో ఈ మొక్కలు నాటే కార్యక్రమమే కాకుండా ఇంకే అనేక సేవా కార్యక్రమాలు ఈ రోటరీ క్లబ్ తరపున చేస్తున్నాము. ఇంకా ముందు కూడా రోటరీ క్లబ్ తరపున కార్యక్రమాలు చేస్తామని తెలియజేస్తున్నాం. ఇంకా ఈ కార్యక్రమంలో హైస్కూల్ కమిటీ అధ్యక్షులు సిహెచ్ కళ్యాణ్ కుమార్, ఇన్ఛార్జ్ హెచ్ఎం వి తనూజ, రోటరీ డైరెక్టర్లు కాపరవత సుందరయ్య, కౌతరపు వేణుగోపాల్, కేవీఎస్ ప్రకాష్ రావు, ఉడతా శ్రీనివాసరావు, కె రాము, పూర్వ అధ్యక్షులు అందే రేవంత్, టి సతీష్ తదితరులు పాల్గొన్నారు. ఈ మొక్కలు నాటే కార్యక్రమాన్ని అన్నీ కూడా మంచి మొక్కలు మా స్కూల్లో నాటారండి. ఈ కార్యక్రమం మా స్కూల్లో మా గర్ల్స్ హై స్కూల్ నందు ఏర్పాటు చేయడం మేము అదృష్టంగా భావిస్తున్నామండి. ఈ సందర్భంగా రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ గారైన గాజు శ్రీనివాసరావు గారికి, అలాగే అనిల్ చక్రవర్తి గారికి, మరియు రోటరీ క్లబ్ మెంబర్స్ అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున మా ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. ఈ కార్యక్రమం ఇంత విజయవంతంగా ఏర్పాటు చేసి ఈ మొక్కలన్నింటినీ నాటించి చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మా తరపున, మా చిన్నారుల తరపున కూడా ఈ రోటరీ క్లబ్ వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈనాటి మంచి మాట. మనం ఎందుకు విజయం సాధించలేకపోతున్నామో తెలుసా? మనలో చాలా మందిని వెనక్కి లాగేవారే ఎక్కువ. మలాలా యూసఫ్ జాయ్. మంగళగిరిలో 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఏబీవీపీ మంగళగిరి శాఖ ఆధ్వర్యంలో భారీ తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గుంటూరు విభాగ్ కార్యవాహక్ గౌలి రామారావు, జిల్లా కన్వీనర్ ఎం పవన్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ఈరోజు ఏబీవీపీ వారి ఆధ్వర్యంలో హర్ఘర్ తిరంగా అనేటువంటి నినాదంతో మన గౌరవ భారత ప్రధానమంత్రి గారు ఇచ్చినటువంటి హర్ఘర్ తిరంగా అనేటువంటి నినాదంతో ఈరోజు మన భారత త్రివర్ణ పతాకాన్ని మన మంగళగిరి పురవీధుల్లో రెప్రెపలాడించుతూ మన అన్ని కళాశాల విద్యార్థులు, మంగళగిరి పట్టణంలోని అన్ని ప్రముఖ కళాశాల విద్యార్థులందరూ కూడాను ఎంతో ఉత్సాహంతో దీనిలో పాల్గొంటున్నారు. ఇంతటి అద్భుతమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ఏబీవీపీ వారికి ఈ కళాశాలన్నింటి తరపున మేము ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఏబీవీపీ వారి అఖిల భారత విద్యార్థి పరిషత్ వారి ఆధ్వర్యంలో 250 అడుగుల జెండాతో మంగళగిరి పురవీధుల్లో జాతీయ జెండాలని రెపరెపలాడిస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. ఎప్పుడైనా సరే దేశం బాగుంటేనే ఇక్కడ ప్రజలు బాగుంటారు, ప్రజలు బాగుంటేనే సమాజం బాగుంటుంది. జనాలు ఎప్పుడైతే ప్రజలు దేశభక్తితో ఎప్పుడైతే ఉంటారో ఆ దేశభక్తి మూలంగానే మన సమాజం ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటుంది. స్టూడెంట్స్ పరంగా వాళ్ళకు కావాల్సినటువంటి వసతులు కానీ ఎటువంటి గవర్నమెంట్ నుంచి రావాల్సినటువంటి దానికి బాగా కోఆపరేట్ చేస్తున్నారు. విద్యార్థులు కూడా వీళ్ళకి కోఆపరేట్గా ఈరోజు ఈ ఫ్లాగ్ హోస్టింగ్ కూడా అందరూ స్టూడెంట్స్, కాలేజీ పిల్లలందరూ సహకరిస్తున్నారు. ఏబీవీపీ వాళ్ళు ఇలాగే స్టూడెంట్కి కావాల్సిన అవసరాలని తీర్చాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ అండి. తిరుమల తిరుపతి దేవస్థానం అన్నప్రసాద ట్రస్టుకు కాజ గ్రామానికి చెందిన బొమ్ము వెంకటేశ్వర రెడ్డి సోమవారం 51 లక్షల విరాళాన్ని అందజేశారు. హైదరాబాద్లో పునర్జన్ ఆయుర్వేద హాస్పిటల్ నడుపుతూ అక్కడ స్థిరపడిపోయారు. ఈ మేరకు విరాళం చెక్కును టీటీడీ అదనపు ఈవోకు వెంకటేశ్వర రెడ్డి అందజేశారు. నవలూరు జీసస్ సేవా సదన్లో క్యాపిటల్ రీజియన్ పాస్టర్స్ ఫెలోషిప్ 12వ వార్షికోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో పాస్టర్ రవిప్రకాష్, ప్రొఫెసర్ కొడాలి విజయ్, పాస్టర్లు దయారత్న కుమార్, శాంసన్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. దేవుడు మన జీవితంలో కార్యాలు చేసినప్పుడు ఆ కార్యాల్లో నుంచి జ్ఞాపకాలను కలెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత ఎవరో తెలుసా? మన మీద. ఇట్స్ ఎ కలెక్టివ్ వర్క్. దేవుడు ఇక్కడ కార్యం చేసేసిన తర్వాత నేను ఎక్కడో యోర్దాను నదీ తీరాన రాళ్ళు దగ్గరగా ఉంటాయి కదా, నేను అక్కడి నుంచి రాళ్ళు మోస్తాను, అక్కడి నుంచి రాళ్ళు తీసుకుంటానంటే యెహోషువ ఒప్పుకోడు, దేవుడు ఒప్పుకోడు. మీకు దేవుడు ఏ సందర్భంలో అయితే కార్యం చేశాడో, ఎటువంటి పరిస్థితుల్లో అయితే కార్యం చేశాడో ఆ పరిస్థితుల్లో నుంచే మీరు రాళ్ళను తయారు చేసుకోవాలి. ఆ రాళ్ళను మీరు ఏం చేయాలి? కలెక్ట్ చేసుకోవాలి.
ఇప్పుడు నేను అడుగుతాను, గత 20 సంవత్సరాలు మీరు క్రైస్తవ జీవితంలో ఉన్నారు, లేకపోతే గత 30 సంవత్సరాలు సేవా జీవితంలో ఉన్నారు, బహుశా కొంతమంది 40 నుంచి 50 సంవత్సరాలు సేవా జీవితంలో ఉన్నారు. సేవా జీవితంలో దేవుడు మీ పట్ల కార్యాలు చేసినప్పుడు ఆ కార్యాల నుంచి ఎన్ని రాళ్లను మీరు కలెక్ట్ చేసుకున్నారు? ఇట్స్ ఎ కలెక్షన్ ఆఫ్ స్టోన్స్. దేవుడు ఒక కార్యం చేసినప్పుడు ఆ కార్యం నుంచి ఏం చేయాలి సార్? ఈ రాళ్లను మనము కలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు దుగ్గిరాల సమాచారాన్ని వీక్షిద్దాం. దుగ్గిరాల మండల తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి తాళ్ల అశోక్ యాదవ్ జన్మదిన వేడుకలను సోమవారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు. శివాలయం సెంటర్లో గండు కోటి యాదవ్ ఆధ్వర్యంలో కేక్ను కట్ చేశారు. విద్యార్థులకు దుస్తులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వెనుగళ్ల శ్రీకృష్ణ ప్రసాద్, మండల బీజేపీ అధ్యక్షులు పసుపులేటి గణేష్, పార్టీ నాయకులు వల్లూరు నరసింహారావు, దేవరపల్లి చంటి, గద్దేవాసు, మన్యం అశోక్, నాయుడు బాబురావు, పసుపులేటి రవి యాదవ్, పార్టీ కార్యకర్తలు, యువకులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీకృష్ణ ప్రసాద్, అశోక్ మాట్లాడారు. ఎంతో డెవలప్మెంట్ చేయాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే ఈ 5 సంవత్సరాల నుంచి కూడా మనం దాదాపుగా డెవలప్మెంట్ అనేది నోచుకోలేదు. అవన్నీ చేయాలంటే గట్టిగా ఒక ఆర్గనైజ్ చేసే ఒక మనిషి కావాలి. ఏ ఊళ్ళో ఏం జరుగుతుంది, ఏ ఊళ్ళో ఎక్కడ ఏ అవసరం ఉంది, ఏ అవసరాలు ఉంది, కార్యకర్తలు ఏ రకంగా ఉన్నారు, ఎక్కడ ఇబ్బంది పడుతున్నారా, ఇటువంటి అన్నీ కూడా ఆ బాధ్యత లోకేష్ గారు అశోక్ అప్పచెప్పి ఇవన్నీ నువ్వే చూసుకో, ఈ మండలం జాగ్రత్తగా చూసుకో, జాగ్రత్తగా పార్టీ డెవలప్ చేసుకో, కార్యకర్తలకు ఇబ్బంది లేకుండా చూసుకోమని చెప్తే దానికోసం అని చెప్పి తను 6 నిమిషాలు కష్టపడి మరి ఎంతో నష్టపోయాడు. ఆర్థికంగా కూడా నాకు తెలుసు అది పూర్తిగా నష్టపోయాడు. అయినా కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా తను ఎంతో కష్టపడి కూడా పార్టీ అభివృద్ధి కార్యక్రమాలు, పార్టీ అభివృద్ధి కోసం ఎంతో కష్టపడి పనిచేస్తున్నాడు. అతనికి మనందరం కూడా చేయాతి ఇచ్చి రానున్న కాలంలో మరి పార్టీ డెవలప్ చేయాలంటే మన అశోక్కి మనందరం కూడా గట్టిగా చేయి కలిపి అందరం కలిసి పనిచేద్దాం. కలిసి పనిచేసి అతని అభివృద్ధికి తోడ్పడతాం, అట్లనే పార్టీ అభివృద్ధికి తోడ్పడతామని చెప్పి భావిస్తూ మరి ఇక్కడ అవకాశం చేసిన మన యాదవ యూత్, తర్వాత దుగ్గిరాల గ్రామ యూత్ అందరూ కూడా నా ధన్యవాదాలు తెలుపుతూ ఈ అవకాశం పెద్దలకి ధన్యవాదాలు. ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా దుగ్గిరాల మండలంలో అన్ని గ్రామాల నుంచి కూడా విషెస్ తెలియజేస్తూ అనేక రకాలుగా శుభాకాంక్షలు తెలియజేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. ముఖ్యంగా దుగ్గిరాల గ్రామ యువతకి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, నాయకులకి, అభిమానులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. ఎంతో ఘనంగా నా జన్మదిన కార్యక్రమాన్ని నిర్వహించిన ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటానని ఈ సభాముఖంగా తెలియజేస్తూ రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీ బలోపేతానికి సాయశక్తులా కృషి చేస్తానని మాట ఇస్తున్నా. దుగ్గిరాల ఖమ్మంపాటి నారాయణ డిగ్రీ కళాశాల నందు మంగళవారం మంగళగిరి ఎయిమ్స్ ఆసుపత్రి సిబ్బంది విద్యార్థులకు పలు వ్యాధుల పట్ల అవగాహన కల్పించి వైద్య శిబిరం ఏర్పాటు చేసి పరీక్షలు జరిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ కొత్త గిరిధర్, ఎన్ఎస్ఎస్ అధికారి బి రాంబాబు, వైద్యులు రాజు, ఆర్తి గుప్తా, మహమ్మద్ షాహిబ్, విజయ కిషోర్, లలిత సాత్విక్, విజయలక్ష్మి హితేష్, లలిత సాత్విక్, విజయ లక్ష్మి, హితేష్, రణదేవ్, అనిల్, మిథున్, తేజ, విద్యార్థులు, కళాశాల సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైద్యులు రాజేశ్వరి, హితేష్ మాట్లాడారు. సో ఇక్కడ మామూలుగా రక్త పరీక్షలు కానీ జనరల్ చెకప్ కానీ అన్నీ ఇక్కడ జరుగుతుంది. ఇప్పుడు ఎందుకంటే మామూలుగా ఈ ఏజ్లో ఉన్న వాళ్ళకి ఇప్పుడు కాలేజ్ అండి, ఈ కాలేజ్లో లైక్ స్టూడెంట్స్ ఏజ్ గ్రూప్ ఉంది కదా, సో ఆ ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళకి అవేర్నెస్ ఇవ్వాలి. సో ఏం గురించి అంటే ఇలా హైజీన్ గురించి, మెన్స్ట్రల్ హైజీన్, దెన్ హ్యాండ్ వాషింగ్ హైజీన్, సో నెక్స్ట్ అంటే మామూలుగా లైక్ డ్రగ్ అబ్యూస్, హీమోగ్లోబిన్, బికాస్ రక్తహీనను చాలా ఎక్కువ ఉంటుంది. సో దాని గురించి కూడా ఇక్కడ పరీక్షలు చేసి చేస్తున్నాము. సో నెక్స్ట్ ఏమంటే ఈ ఏజ్లో అవేర్నెస్ ఇస్తున్నప్పుడు ఇప్పుడు ఎక్స్ట్రా అంటే హెచ్ఐవి గురించి కూడా టెస్ట్ ఇప్పుడు జరుగుతుంది. సో ఇలాంటివి చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ ఏజ్లో అవేర్నెస్ ఇవ్వాలి. అవేర్నెస్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ప్రివెన్షన్ లైక్ ఫ్యూచర్లో వాళ్ళకు తెలుసు, ఓకే సో ఇదన్నీ ప్రివెంటివ్ మెషర్స్, ఇది ఏమి చేయకూడదు, డూ అండ్ డోంట్స్ ఇప్పుడు చెప్తున్నాము అవేర్నెస్ హెల్త్ టాక్లో కూడా. సో దాన్ని చెప్తుంది. ఇప్పుడు యాక్చువల్లీ ఈ ఏరియా దగ్గర ఒక హెల్త్ ఫెసిలిటీ ఉంది. అది ఏమంటే సిఆర్హెచ్ఐ నూతకి, పిహెచ్సి నూతకి ఉంది. మ్యామ్ సెంటర్ ఇన్ఛార్జి ఇదన్నీ సపోర్ట్ చేశారు, మేడం డాక్టర్ ఆర్తి గుప్తా మేడం. సో అన్నీ ఇక్కడ సపోర్ట్ చేసి గైడెన్స్ చేసి అన్నీ ఇక్కడ పంపిస్తారు. సో నేను అదే ఇప్పుడు కరెక్ట్గా జరుగుతుంది అనుకున్నాను.
నమస్కారం అండి. నేను డాక్టర్ హితేష్, ఎయిమ్స్ మంగళగిరి నుంచి వచ్చాము. ఈమె డాక్టర్ రాజేశ్వరి మేడం అండ్ డాక్టర్ విజయ్ అండ్ మేము ఇవాళ హెల్త్ క్యాంప్ కండక్ట్ చేయడానికి వచ్చామండి ఈ కొత్తరామయ్య డిగ్రీ కళాశాలలో. మేము ఏంటంటే ఈ పిల్లలకి జనరల్ బాడీ చెకప్, హైట్, వెయిట్, ఇంకా వాళ్ళకి ఏమైనా సమస్యలు ఉన్నా దాని గురించి, ఇంకోటి ఇప్పుడు మెన్స్ట్రల్ హైజీన్ గురించి సమస్యకి, వాళ్ళకి లైక్ ఆ టైంలో ఎలా ఉండాలి, శుభ్రంగా ఏం చేయాలి, లైక్ అది పాడేసే విధానం నుంచి లైక్ ఆ టైంలో వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటే హైజీన్, శుభ్రత గురించి, దాని గురించి, ఇంకోటి చెత్త ఇప్పుడు మనం ఎలా పడితే అలా పారేస్తున్నాం. ఇప్పుడు కొంచెం అవగాహన వచ్చింది. సో ఇంకా దాని గురించి ఇంకా మనం ఇప్పుడున్న లోటుపాటు ఇప్పుడున్న దాని గురించి కాకుండా ఇంకా మంచిగా చెత్తని అవి డిస్పోజ్ చేయడం గురించి, ఇంకోటి హ్యాండ్ వాష్. ఈ హ్యాండ్ వాష్ అనేది మెయిన్ థింగ్. ఇప్పుడు మనకి ఏదన్నా రావట్లేదంటే ఇప్పుడు అంటువ్యాధులాగా ఇట్లాగా వస్తున్నాయి. సో మనం శుభ్రంగా చేయి కడుక్కునే దాని నుంచి, సో ఇప్పుడు మనకి అట్లాగా మంచిగా హ్యాండ్ వాష్ చేసుకొని రోగాలను అరికట్టుకోవటానికి ఇప్పుడు మేము ఇవాళ ఇప్పుడు ఈ కళాశాలలో మేము ఏం చేస్తున్నామంటే ఇట్లా జనరల్ చెకప్ చేసి ఇంకా వీళ్ళకి మెన్స్ట్రల్ హైజీన్ నుంచి కొంచెం అవగాహన క్రియేట్ చేస్తూ వాళ్ళకి ఏమన్నా సమస్యలు ఉన్నా లైక్ మాతో మాట్లాడొచ్చు. ఇప్పుడు మేము ఇక్కడ నూతికిలో ఉంది, ఏదైనా వాళ్ళకి చెప్పుకోవాలని ప్రాబ్లమ్స్ ఉన్నా ఇప్పుడు ఈ బాలబాలికలకి ఎయిమ్స్లో కూడా ఇప్పుడు మా దగ్గర ఒక 109 ఒక రూమ్లో అవగాహన సదస్సు ఉంది. వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వటం కానీ, ఇప్పుడు చిన్నపిల్లలు ఏదన్నా లైక్ వాళ్ళకి బ్యాడ్ హ్యాబిట్స్ కానీ దేనికన్నా అలవాటు పడిన పోషక లోపాలున్నా వాళ్ళకి కౌన్సిలింగ్ అన్ని రకాలుగా ఎయిమ్స్లో కూడా మేము కౌన్సిలింగ్ ఇవ్వటం జరుగుతుంది. ఇక్కడ నూతికిలో అయితే మా మ్యామ్ ఆర్తి గుప్తా మ్యామ్ కూడా ఉన్నారు, వాళ్ళు కూడా ఆమె ఇన్ఛార్జ్. సో ఇక్కడ అన్ని ఈ నూతికి దగ్గరలో ప్రాంతాలన్నింటిలో కూడా మేము ఇట్లా క్యాంప్స్ కండక్ట్ చేస్తూ అవగాహన కల్పిస్తున్నాము. ఇప్పుడు మన ఇక్కడ వచ్చేసి ఇప్పుడు మేము ఇవాళ కొన్ని హెచ్ఐవి రిలేటెడ్ ఇప్పుడు మనం ఈ ఏజ్లోనే వీళ్ళకి ఈ అవేర్నెస్ క్రియేట్ చేస్తే ఫ్యూచర్లో వెళ్ళినప్పుడు అంత జాగ్రత్తగా ఉంటారని. ఇప్పుడు చాలామంది చూస్తే ఇప్పుడున్న కేసులన్నీ వాళ్ళకి ముందు అవగాహన లేకపోవటం వల్ల, వాళ్ళకి అవగాహన ఉంటే ఎవరు ఇంత తెచ్చుకునే వాళ్ళు కాదు. సో దాని గురించి మనం ఇప్పుడు ఒక ఫైట్ లాగా ఇది ఒక అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాము. తుళ్లూరులో వివిధ కార్యక్రమాలు జరిగాయి. వివరాలు రాజధాని రిపోర్ట్లో. తుళ్లూరు రజక సంఘంనకు సంబంధించిన భూమి అమ్మిన డబ్బులలో కొన్ని అవకతవకలు జరిగాయని గత 4.5 సంవత్సరాలుగా రజకులలో కొంతమంది తుళ్లూరుకు చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు దామినేని శ్రీనివాసరావుపై అపోహలు సృష్టించారు. ఈ విషయంపై తుళ్లూరులో దామినేని శ్రీనివాసరావు నివాసంలో రజక సంఘం ఏర్పాటు చేసి మాట్లాడగా దామినేని వద్ద ఎటువంటి అవకతవకలు జరగలేదని నిర్ధారణ అయింది. ఈ విషయంపై తుళ్లూరు రజక సంఘం అధ్యక్షులు మురళీకృష్ణ వివరాలను తెలిపారు. నా పేరు మురళీకృష్ణ, తుళ్లూరు రజక సంఘం ప్రెసిడెంట్ని. దామినేని శ్రీనివాసరావు దగ్గర మేము డబ్బులు పెట్టాము, ఫ్లాట్లు అన్నీ ఉంది, మొత్తం మాకు ఇచ్చారు. ఎటువంటి సమస్య శ్రీని గారికి లేదు. మా పేరు పిలిచి ఆయన అందరికి పంచాడు. ఇంకా 450 గజాలు ఉన్నాయి. ఆ 450 మా కమిటీ మొత్తం ఖర్చులు ఏమంటే మేము మాట్లాడుకున్నాం, రాసేసుకుని ఆ ఖర్చులు కూడా అందరికీ లెక్క చెప్తాం. ఇంకేమో ఇవ్వాల్సిన ఆడపిల్లలు ఇంకా 42 మంది ఉన్నారు, వాళ్ళు కూడా అందరు కమిటీ నెంబర్తో మాట్లాడుకొని అన్నీ కలిపి అందరికీ సమానంగా అంతకుముందు ఎట్లా పంచారు శ్రీని గారు అట్లానే మళ్ళీ మేము అందరికి పంచుతాం, ఎవరికి అన్యాయం చేయం. పాటి పుల్లారావు పేరు మీద ఒక ఫ్లాట్ ఉందండి, వన్నారావు పెద్దగోడెత్తర పేరు మీద ఒక ఫ్లాట్ ఉంటాయి, పెనుమాకు పార్వతి పేరు మీద ఒక ఫ్లాట్ ఉందండి. మొత్తం 450 గజాలు ఫ్లాట్లు ఉన్నాయి. అవి కూడా అమ్మేసి అందరికీ సమానంగా పంచుతాం, న్యాయంగానే పంచుతాం. శ్రీని గారు ఎట్లా పంచాడో అట్లానే అందరికీ న్యాయంగా పంచుతాం. ఇందులో మేము కొన్ని ఖర్చులన్నిటి గుడిగా తీసినవి కూడా ఉన్నాయి, అవి కూడా లెక్క పూర్తిగా అందరికి చెబుతాం, ఎవరు ఏం చేయలేదు. తుళ్లూరు మండల పరిషత్ కార్యాలయంలో మండల అభివృద్ధి అధికారి శివనారాయణ అధ్యక్షతన ఏపీఎస్ ఐఆర్డీ విజయవాడ వారి సౌజన్యంతో తుళ్లూరు మండలం స్పెషల్ ఆఫీసర్లకు, పంచాయతీ సెక్రటరీలకు వివిధ ముఖ్యమైన అంశాలపై శిక్షణా తరగతులు ఏర్పాటు చేశారు. అనంతరం వివరాలను తుళ్లూరు మండల అభివృద్ధి అధికారి శివనారాయణ తెలిపారు. ఏపీఎస్ఐఆర్డి విజయవాడ వారి సౌజన్యంతో మన మండల స్థాయిలో 3 రోజులు మన పంచాయత్ సెక్రటరీస్కి శిక్షణా తరగతులు జరుగుతున్నాయి. దీనిలో భాగంగా పంచాయతీల సంబంధించిన అధికారాలు ఏంటి, విధులు ఏంటి, అలాగే సచివాలయాలు వాళ్ళు నిర్వహించవలసిన బాధ్యతలు ఏంటి,
సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అంటే చెత్త నుండి సంపదను ఏ విధంగా తయారు చేయాలి అన్న అంశాల మీద జీపీడీపీ యాక్షన్ ప్లాన్ గురించి కూడా వివిధ రంగాలైన అంశాల మీద ఇక్కడ చర్చలు జరుగుతున్నాయి. ఈ యొక్క కార్యక్రమానికి మెయిన్గా మనకి ఈఓఆర్డి మాస్టర్ ట్రైనీగా ఉన్నారు. అలాగే 2 సెక్రటరీస్ కూడా వారి వారి విభాగాల్లో బాగా అనుభవం ఉన్న శ్రీనివాస్ వెలగపూడ అయిన, అలాగే పరిమి శ్రీనివాసు సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంటు వీటిని చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఎంటీఎంసీ పరిధిలోని కుంచనపల్లిలో రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లి మొక్కలు పంపిణీ కార్యక్రమం నిర్వహించింది. రిపోర్ట్. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని రోటరీ క్లబ్ తాడేపల్లి అధ్యక్షులు రావూరి రమేష్ బాబు అన్నారు. మంగళవారం వన మహోత్సవం సందర్భంగా మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్ పరిధిలోని కుంచనపల్లి గీతాంజలి స్కూల్లో మరియు సిఎస్ఆర్ కళ్యాణ మండపం రోడ్లో రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లి గీతాంజలి స్కూల్ సంయుక్త సహకారంతో విద్యార్థులతో కలిసి 200 మొక్కలు నాటారు. రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లి అధ్యక్షులు రావూరి రమేష్ బాబు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ విరివిగా మొక్కలు నాటి పర్యావరణం పరిరక్షణకు కృషి చేయాలని, కాలుష్య రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని అన్నారు. మొక్కల పెంపకం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని అన్నారు. వాతావరణం కాలుష్యం అరికట్టడానికి సకాలంలో వర్షాలు పడాలంటే తప్పనిసరిగా మొక్కలు నాటాలని అన్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లి కార్యదర్శి సుకుమార్ రెడ్డి మాట్లాడుతూ మొక్కలను పెంచడం ద్వారా వచ్చే ఆక్సిజన్ మనిషి జీవితానికి ఎంతో అవసరమని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఫాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ అన్నే రత్నప్రభాకర్, అసిస్టెంట్ గవర్నర్ రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లి కోశాధికారి రవీంద్రారెడ్డి, మున్నంగి వివేకానందరెడ్డి, కాట్రగడ్డ శివనారాయణ, శెట్టి రామకృష్ణ, జంగాల వెంకటేష్, చొప్పర బుల్లిబాబు, శ్రీలత, కొండెపాటి నరేంద్ర, రాచర్ల శ్రీనివాసరావు, కొండెపాటి నరేంద్ర, శంకర్ శెట్టి రమేష్, జొన్న రాజేష్, జొన్న కిషోర్, పలగాని శ్రీకాంత్, చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తాడేపల్లిలో వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా మన గీతాంజలి స్కూలు యాజమాన్యం సౌజన్యంతో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఈ సిఎస్ఆర్ కళ్యాణ మండపం రోడ్లో మరియు గీతాంజలి స్కూల్లో కుంచనపల్లి గవర్నమెంట్ హాస్పిటల్ ఏరియాలో 3 చోట్ల కూడా 200 మొక్కలు పెట్టడం జరిగింది. మేమందరం కూడా ఈ మొక్కల్ని జాగ్రత్తగా కాపాడి రాబోయే తరానికి నీడనివ్వాలని, మంచి ఆక్సిజన్ ఇవ్వాలనే కోరికతో మేము ఈరోజు తాడేపల్లి ప్రాంతంలో గల మన గీతాంజలి స్కూల్ అలాగే సిఎస్ఆర్ కళ్యాణ మండపం రోడ్లో విద్యార్థులు, గీతాంజలి స్కూల్ విద్యార్థులు అలాగే వారి యాజమాన్యం అలాగే మన రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లి అధ్యక్ష కార్యదర్శులు అందరి సమక్షంలో ఈరోజు ఈ మొక్కలు నాటే కార్యక్రమం ఎంతో హర్షించదగ్గ విషయం. గతంలో కూడా రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లి ఆధ్వర్యంలో ఈ తాడేపల్లి మండలం అలాగే టౌన్ ప్రాంతాల్లో మొక్కలు నాటడం జరిగింది. ఈ ఆగస్టు ఈ పర్యావరణ పరిరక్షణ అంటే ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ అనేది రోటరీ క్లబ్ వాళ్ళ 7 ఏరియాస్ ఆఫ్ ఫోకస్లో ఒక ఏరియా ఆఫ్ ఫోకస్. సో భవిష్యత్తు కార్యక్రమాలు కూడా మరిన్ని కార్యక్రమాలు ఎన్విరాన్మెంట్కి సంబంధించి అలాగే ఈ ట్రీ గార్డ్స్ నెలకొల్పడం కానీ ఈ ప్రాంతంలో ఈ వచ్చే 10 రోజులు వాటర్ కానీ ఆ మొక్క బతికేంత వరకు రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లి వారి అధ్యక్ష కార్యదర్శులు ఈ బాధ్యత తీసుకుంటారని ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికీ పల్లి సభ్యుల మరియు గీతాంజలి స్కూల్ విద్యార్థుల దీంతో ప్రతి సంవత్సరం ఆగస్టులో జరుపుకునేటటువంటి వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా చెట్లు నాటే కార్యక్రమం తీసుకున్నామండి. ఈరోజు 3 ఏరియాల్లో పర్టికులర్గా సిఎస్ఆర్ కళ్యాణ మండపం రోడ్డు చాలా ఇదిగా ఉంది, అసలు ఒక మొక్క కూడా లేదు దానికి. అందుకని ఆ రోడ్లో ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసాము. ఒక బులిబాబు గారి సహకారంతో ఒక 70 ఒక రోడ్లోనే 70 మొక్కలు నాటుతున్నామండి. పిహెచ్సి సెంటర్లోను గీతాంజలి స్కూల్లోనూ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలందరికీ నమస్కారాలండి. మా రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లి ఏర్పడి ఇప్పటికీ 3 సంవత్సరాలు అవుతుంది. మేము స్టార్ట్ చేసిన ప్రతి సంవత్సరం మొదటి సంవత్సరం నుంచి కూడా ఈ వన మహోత్సవం కార్యక్రమాన్ని చాలా పెద్ద ఎత్తున మేము చేస్తూ వచ్చాము. లాస్ట్ ఇయర్ కిరణ్ గారి టర్మ్లో అయితే కనుక ఒక డిఫరెంట్ ఆలోచనతోటి, ఆయన ఆలోచన విధానంతో మేము
మన మండలంలో ఉన్న ఒక 5 ఊర్లకు సంబంధించిన శ్మశానాల్లో మొక్కలు నాటడం జరిగిందండి. చాలామంది డౌట్ రావచ్చు, శ్మశానాల్లో మొక్కలు ఏంటని చెప్పి. ఇవాళ రోజున చూసుకుంటే మనకి జీవరాశిలో మనకి ఏదైనా ఈ కోతులు కానివ్వండి, పిచ్చుకలకు కానివ్వండి, కాకులకు కానివ్వండి, ఈ ఆహారం లేక చాలా ఇబ్బంది పడుతున్న వాతావరణం. సో మేము పండ్ల మొక్కలన్నీ తీసుకెళ్ళి ఏం చేసామంటే డిఫరెంట్గా ఆలోచించి శ్మశానాల్లో నాటడం వల్ల ఎవరో కూడా మనుషులు లైక్ చేయరు తినడానికి. సో నెక్స్ట్ ఏంటంటే ఆప్షన్ ఇంకా కోతులకి, ఈ కాకులకి, పిచ్చుకలకి అన్నిటికి కూడా వాటికి చక్కగా కడుపు నిండా ఆహారం దొరికే విధంగా డిఫరెంట్గా మా కిరణ్ గారు ఒక మంచి ఆలోచన చెప్పారు. దాని ప్రకారంగా దాన్ని ఆలోచన ఆచరణలో తీసుకెళ్ళడానికి మొట్టమొదటి మెయిన్ అసలు మనం చెప్పుకోవాల్సిన మా రోటరీ క్లబ్ ఆఫ్ సభ్యులు ఒక ఆయన అమిరిశెట్టి వెంకటేశ్వర గారు అండి. ఆయనకి మనం ముందుగా గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఎందుకనంటే ప్రతి సంవత్సరం కూడా ఇప్పుడు మనం చేసే వనమహోత్సవం కార్యక్రమానికి సంబంధించి అమిరిశెట్టి వెంకటేశ్వర గారి కృషి ఎంతో ఉంది. ఆయన అడగకుండానే అడిగిన వెంటనే కాదనకుండా మొక్కలన్నీ కూడా ఎన్ని కావాలంటే అని చెప్పి మనకి ఫ్రీగా పంపిస్తూ ఉంటారు. దానికి వివేక్ గారి ఆధ్వర్యంలో మనం ట్రాన్స్పోర్టింగ్ అంతా కూడా ఆయన ఏర్పాటు చేసి ప్రతి ఏరియాకి తీసుకొచ్చేసి చక్కగా దగ్గరుండి కార్యక్రమం చేసే విధంగా సహకారం చేస్తూ ఉంటారు. సో ఏదేమైనప్పటికీ కూడా మనం ఇవాళ ఏదో మొక్కలు పెట్టేసాం వెళ్ళిపోయామన్నట్టు కాకుండా పిల్లలు మీ అందరికి కూడా అమ్మ మీ స్కూల్లో పెట్టిన మొక్కలు కూడా మీరు జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత మీ మీదే ఉంది. సో ఈ కార్యక్రమం ఇంకా ముందు మేము చాలా పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్తామని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం గురించి వివేక్ గారిని ఒక 2 మాటలు మాట్లాడుతూ కోరుకుంటున్నాను. ముందుగా రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లి ఆధ్వర్యంలో గత 3 సంవత్సరాలుగా ఏ విధంగా అయితే ఈ పర్యావరణ పరిరక్షణలో భాగంగా 7 ఏరియా ఫోకస్లో భాగంగా ఇటువంటి ఈ మొక్కలు నాటడం అనే కార్యక్రమం గత 3 సంవత్సరాలు కంటిన్యూగా జరుగుతూ ఉంది. పోయిన సంవత్సరం నుంచి గీతాంజలి స్కూల్తో కొలాబరేట్ అయ్యి వాళ్ళు మేము కలిసి కొన్ని ఏరియాల్లో పెట్టడం జరిగింది. ఈ సంవత్సరం ఈ రోజున గీతాంజలి స్కూల్లో అట్లాగే కుంజనపల్లి యూపీఎస్సీలో అట్లాగే సిఎస్ఆర్ రోడ్లో ఈ మొక్కలు నాటడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని ఇట్లా స్వచ్ఛంద సంస్థ రోటరీ లాంటివే కాకుండా అందరూ కూడా సపోజ్ ఒక అపార్ట్మెంట్ తీసుకుంటే అపార్ట్మెంట్లో ఉన్నటువంటి ప్రతి అపార్ట్మెంట్కి ఒక కమిటీ ఉంటుంది. ఆ కమిటీ వాళ్ళు కూడా దాన్ని అవేర్నెస్ చేసుకొని ఏదైతే ఇప్పుడు ఈ రోడ్లో ఏ అపార్ట్మెంట్ అయితే మేము మొక్కలు పెట్టామో వాటిని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత వాళ్ళందరూ కూడా ఈ రోడ్లో నివసిస్తున్నటువంటి వాళ్ళందరూ తీసుకుంటే మున్ముందు మనకి ఎట్లాంటి ప్రకృతి విపత్తులు రాకుండా ఉంటాయని చెప్పేసి నేను చెప్తూ So we all know the advantages of the plants but do you know how much oxygen does a human being need per day? A human being need at least 100 kilograms of oxygen per day, and a plant produces 6,600 kilograms of oxygen per day, and human only need 66,000 kilograms throughout his life, which a plant can give in 10 days. Some grown-up trees like oak tree can produce more oxygen than the normal young trees. A mature oak can produce about 10,000 liters of oxygen per day, which is around roughly 274 liters. And here we can see the graphical representation of the this is the millions of acres, and this is the area which we have trees. So the lowest throughout from 2002 to 2020, the lowest is of 2011, which is only 1.9 million, around 1.9 million. So I am a student of Geetanjali School who participated in this One Child One Plant drive. I wish every school starts this program because this time it's already very hot now. If we cut more deforestation, we may not get more cool weather. See, now only it's very hot. So I am requesting everyone to plant more trees